మీ బుజ్జి తల్లి మా సాయి పల్లవి ప్రేమం తర్వాత మళ్ళీ ఈ సినిమాలో చేయడం డెఫినెట్లీ షీఈ్ అ ప్రూవ్డ్ యాక్ట్రెస్ ఈ స్థాయికి. ఐ మీన్ ద వే షీ డాన్సెస్, ద వే షీ యాక్ట్స్, ద వే షీ డెడికేట్స్ హర్ సెల్ఫ్ ఇస్ లైక్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్. ప్రేమంలో చూసిన సాయి పల్లవికి ఈ సినిమాలో చూసిన సాయి పల్లవికి యాక్షన్ వైజ్ హౌ డిడ్ యూ ఫైండ్ అ మెచ్యూరిటీ? మన తెలుగు ప్రేమంలో ఏమై కాదంటే శృతి హాసన్. బట్ దట్ మేజర్ చెప్పండి అక్క పోనీ ఆ సినిమా అసలు కలపద్దంటారా? బట్ కలపచ్చు కదా, ఆబ్వియస్లీ అది డెఫినెట్లీ సూపర్ హిట్ ఫిలిం. సో ఆ ప్రేమంలో ఉన్న సాయి పల్లవికి ద మెచ్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఇన్ దిస్ ఫిలిం ఎలా చూస్తారండి మీరు? అంటే వెన్ ఇట్ కమ్స్ టు మెచ్యూరిటీ, ఈ అమ్మాయికి ఏంటంటే పుట్టినప్పుడే మెచ్యూరిటీ వచ్చినట్టుంది ఆమెకి. అంటే మీరు ఆమె వయసుకి దానికి సంబంధం లేకుండా మాట్లాడుతుంటుంది ఆవిడ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏకసంతాగ్రహి అంటారు కదా, అలా ఆమె. సో నాకు అప్పటి వరకు తెర మీదే పరిచయం. సో ఈజీగా ఆమెకి తెర మీద పరిచయం ఉన్న వాళ్ళే కనిపెట్టేస్తారు. షీఈ్ అ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. అలా షీఈ్ అ పుల్లర్. ఏ క్యారెక్టర్ అన్నా అలా చేస్తుంది అనేది మనకి స్క్రీన్ మీద పరిచయంతోనే చెప్పేయగలం. సో ఆమె బేసిక్గా ఏంటంటే ఆమె స్క్రిప్ట్స్ వినదండి, చదువుతుందన్నమాట. నాకు అంటే ఎనీ ఫిలిం మేకర్ పర్టికులర్గా మనకి చదివేటప్పటికన్నా నెరేట్ చేసేటప్పుడే ఇంకా చాలా క్లియర్గా చెప్పచ్చు అనేది ఏ రైటర్ డైరెక్టర్గానే ఉంటుంది. అక్క నువ్వు చదివితే నాకున్న ఫీలింగ్స్ మొత్తం పూర్తిగా పేపర్ మీద ఉండవు, నువ్వు నన్ను చూస్తే కదా అనేది నా ఫీలింగ్. నేను అరవింద్ గారు అడిగాను. అంటే ఈ ప్రాబ్లం చాలామందికి ఉంది. ఓకే ఓకే ఏ ఫిల్మ్ మేకర్ అప్రోచ్ అయినా ప్లీజ్ సెండ్ స్క్రిప్ట్ అని స్వీట్గా అడుగుద్ది. నువ్వు ఎంత స్వీట్గా అడిగినా 50% అనేది లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్స్తో వెళ్ళిపోతుంది. ఎక్కడ రాస్తామండి, రేడియో విన్నట్టు మొత్తం డీటెయిల్గా రాయలేము కదండి అనేది పాయింట్ అన్నమాట. నేను అరవింద్ గారిని ఏమన్నానంటే, అంటే నన్ను అప్రోచ్ అవ్వకముందు ఈయనకి ఆ కథ తెలుసు అంట. సో నేనేమన్నానంటే, సార్ నేను కన్విన్స్ చేయడానికి నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేయను. బట్ ఆన్ పేపర్ కన్నా స్ట్రైట్ అవే నేను నెరేట్ చేస్తే ఆమెకి నేనేమనుకుంటున్నానో అర్థమవుద్ది. దెన్ ఇట్స్ హర్ థింగ్. రిజెక్ట్ చేస్తుందో యాక్సెప్ట్ చేస్తుందో ఆమె ఇష్టం అన్నప్పుడు అరవింద్ గారి మీద గౌరవంతో విన్నాను. ఫస్ట్ అది జాలండి. అంటే నాకేంటంటే విన్న తర్వాత రిజెక్ట్ చేసింది అనుకోండి, ఓకే, దట్స్ హర్ చాయిస్. వినకుండా చదివి వద్దనుకుంది అనుకుంటే ఇంకా లేదో నేను చెప్పాల్సింది ఉంది ఇందులో, అది పూర్తిగా పేపర్ మీద లేదు, నా ఎమోషన్స్ వేరు, నా ఇవి వేరు అనేది నాకు ఒక వెలితిగా మిగిలిపోయేది. బట్ థ్యాంక్ గాడ్ ఆమె వింటానంది. చెన్నైలో వెళ్ళి మీరు అసలు ఎక్స్ట్రీమ్లీ గుడ్ నరేటర్, ఎక్స్ట్రాడినరీ నరేటర్, డెఫినెట్లీ కన్వర్స్ చేసేస్తారు. ఈ చిన్నపాటి పరిచయం మీరు డెఫినెట్లీ కన్వర్స్ చేస్తానని ఈమెను పెట్టుకోండి. ఈమె వేరే చాలా కష్టపడ్డారా? ఎన్నోసార్లు ఆన్ సెట్స్ కానీ మామూలుగా కానీ ఎన్నోసార్లు అరే నెక్స్ట్ ఎవరు వస్తారో కానీ ఇంతో సినిమా తీసేవాళ్ళు అని చెప్పి నవ్వుకునేవాడిని. చచ్చిపోతాం ఇంతో చేయాలంటే. ఎందుకు అంత కష్టం? ఎందుకు కష్టం అంటేనండి, అంటే ఆమెలో నేను అదే చెప్తానండి, ఆమెలో అంటే మనము ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారనుకోండి, ఒక సీన్ని 10 రకాలుగా ఎలా ఆలోచిస్తారో ఈమె కూడా ఆమె సీన్ని అన్ని క్యారెక్టర్స్కి లింక్ చేసి, ఆమె ఒక డైలాగ్ అన్ని క్యారెక్టర్స్ ఇంటర్లింక్ చేసి ఆ సిచ్యువేషన్కి అది కరెక్టా రాంగా ఇన్ని రకాలుగా ఆలోచిస్తే అన్ని డౌట్లు మన మీద వేస్తారు. మనకే డౌట్లు వచ్చేస్తాయి. బట్ ఇంటెన్షన్ అంటే మొత్తం ఫోకస్ అంతా సినిమా మీద ఉంటుంది. ఇట్స్ వెరీ గ్రేట్ అండి. మై కో-రైటర్ ఈమె. ఆమె ఒక డైలాగ్ ఆమెది కాదు, అది సినిమాది. అద్భుతం అసలు. సో డెఫినెట్లీ డైరెక్టర్ పేషెన్స్ కి పరాకాష్ట, బట్ స్టిల్ దట్ విల్ బి ది బెస్ట్. వేరే లెవెల్ అండి. అంటే నన్ను అడుగుతున్నాను కదా, నన్ను అడిగితే అంటే ఇంకా తర్వాత ఎంతమందితో వర్క్ చేసినా కూడా అర్థమవుతుంది. రైట్. సో ఎస్పెషల్లీ ఈ సినిమా మ్యూజిక్ గురించి మాట్లాడితే, సాంగ్స్ ఇప్పటి వరకు రిలీజ్ అయినవి ఏదైతే ఉన్నాయో అది అమేజింగ్. ట్రైలర్ చూసినా సరే, బీజిఎం కానీ. దేవి శ్రీ ప్రసాద్ గారికి కమ్బ్యాక్ చందు గారి సినిమాతో వచ్చింది అని అంటే, కమ్బ్యాక్ అంటే నేను అసలు ఒప్పుకోనండి. సీరియస్లీ జనాలైతే టాక్ అలాగే అనిపిస్తుంది. 1 month బ్యాక్ పుష్ప వచ్చింది. పుష్ప 2 when compared to పుష్ప 1 there is a huge difference. ప్రజలు అంటున్న మాట ఇది, నేను అంటున్నా, నా పర్సనల్ ఫీల్ కాదు. అంటే నేను అదైతే అసలు ఒప్పుకోను. ఎస్పెషల్లీ ఫర్ లవ్ సాంగ్స్ ఇఫ్ యు హావ్ టు టాక్. ఫాస్ట్ బీట్ సాంగ్స్ లో డించాక్ డిఎస్పీ గారిని కొట్టేది లేదు. అంటే ఆయన దగ్గరికి అప్రోచ్ అయినవి లవ్ స్టోరీస్ అయితే లేవండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లవ్ స్టోరీస్ ఇంకా దేవి గారిని కొట్టినైతే లేదు. ఇది నాకు ఈ పాటలకి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం నాకు కొత్త, ఆయనకు కాదు. సో నాకు అంటే నేను అదే చెప్తాను. అంటే ఇక్కడ యూ వేర్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ ది లవ్ ట్రాక్స్. మ్యూజిక్లో మీ ఇంటర్ఫియరెన్స్ కూడా చాలా ఉంది.
యూ వేర్ లైక్ టూ పర్సనల్ అబౌట్ మ్యూజిక్ అన్నది మేము విన్న మాట. అది అందులో డౌట్ లేదండి. నాకు మోర్ దెన్ ట్యూన్ కన్నా నాకు సాహిత్యం మీద అంటే లిరిక్స్ ఎలా వస్తాయి, ఇక్కడ ఏం పడాలి అనే దాని మీద నాకు ఇష్టం. అయితే నాకు బట్ నేను ఒక స్టేట్మెంట్ వచ్చి స్టాటిక్ అయిపోయాను. దేవి గారు అర్థం చేసుకునేంతలాగా ఈ కథని ఇంకా వేరే ఎవరు అర్థం చేసుకోలేదండి. ఆయన ఎంత అర్థం కాకపోతే ఇంత బ్యూటిఫుల్ ట్యూన్స్ వస్తాయి. ఈజ్ అ మాస్టర్ ఇన్ ఇట్. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు అరవింద్ గారు కానీ, హీరో నాగ చైతన్య కానీ, సాయి పల్లవి కానీ వాళ్ళ డిస్కషన్ ఎంత ఉండేదో దానికి డబల్ దేవి గారితో ఉండేది. నేను అలా నెరేట్ చేస్తున్నప్పుడు అంతా విని 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 సార్ ఇక్కడ ఇది అంటే నేను ఆశ్చర్యపోయా. ఈ లెవెల్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇంకా అసలు ఏం కావాలో ఒక డైరెక్టర్కి మీరు అర్థం చేసుకున్నట్టు ఈ కథని ఇంకెవరు అర్థం చేసుకోలేదని అందుకే ఇంత బ్యూటిఫుల్ వచ్చాయి. అసలు మీరు చెప్తుంటే చందు గారు ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఉన్న యాక్టర్ కానీ మ్యూజిక్ కానీ ఏది చూసుకున్నా సరే టాప్ నాచ్గా అర్థమవుతుంది. మీరు ఇప్పుడు విజువల్స్ చూస్తుంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే. అందుకే మా శ్యామ్ దత్ కానీ మా నాగేంద్ర కానీ ఆ డిజైన్ ఇచ్చినప్పుడు వాళ్ళు తిరిగిన ప్రదేశాలు ఈ కథ ఇక్కడ జరగాలి అని చెప్పి లొకేషన్స్ ఆర్ సో ఇంపార్టెంట్. అక్కడ తీసిన విధానం నేను ఇంత తీస్తా నేను ఎగ్జైట్ అయిపోయి. బట్ ఆడియన్స్కి ఏం కావాలి అనేది కట్ చేయడంలో నవీన్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండి. సీరియస్లీ ఐఎమ్ బ్లెస్డ్. అసలు యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ టీమ్ అరౌండ్ యూ. ఎంజాయ్ చేయొచ్చు మళ్ళీ అంటే పర్సనల్ రిలేషన్స్ కూడా అందరితో బ్యూటిఫుల్ ఉంది కదా. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ ది హ్యాపీనెస్ యూ హ్యావ్ ఇన్ యువర్ హార్ట్ హస్ బీన్ రిఫ్లెక్టెడ్ ఆన్ యువర్ ఫేస్. సచ్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు, అర్థమవుతుంది. నైస్ 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 సూపర్. మాకు కూడా ఎక్సైట్మెంట్ వస్తుంది తెలుసా మీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే. మా ఊర్లో ఉన్న కుక్కలన్నీ ఉత్తరానికి తిరిగి పోస్తే ప్రపంచ పటంలో పాకిస్తానే ఉండదు. అది అసలు ఆ డైలాగ్కి అసలు ఇంట్లో కూర్చొని టీవీల ముందర ట్రైలర్లు చూసింది అది చెప్పట్లో. అంటే ఒక పక్క పేట్రియాటిజం, సచ్ అ గ్రేట్ పేట్రియాటిక్ ఫీల్, పాకిస్తాన్ రిలేటెడ్ సినిమా అని అర్థమవుతుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అని ఒక హింట్ లాగా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. ఫాలోడ్ విత్ లవ్ స్టోరీ. ఫాలోడ్ విత్ లవ్ స్టోరీ ఉంది. బేసిక్ లవ్ స్టోరీ అండి. 2 hours 25 minutes ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ లవ్వే ఉంటుంది. అంటే ఓవరాల్గా పాకిస్తాన్ ఎపిసోడ్ రన్ టైమ్ 20 minutes కూడా ఉండదండి. 20 minutes కూడా ఉండదు. ప్రాపర్ ఎమోషనల్ లవ్ స్టోరీ అండి. బేసిక్గా అంటే ఇందులో పేట్రియాటిజం అంటే ఇందులో ఏదో దేశభక్తి ఏమి ఉండదండి. మీకు ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు వాట్ ఈస్ దట్ ఆ మాటలు ఆ డైలాగ్స్ వస్తాయి కానీ ట్రైలర్ చూసి మమ్మల్ని అందరూ లేదంటే ఇప్పుడు మనం ఎంత అంటే మనం ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నాం, ఎంత భరిస్తామండి వెన్ ఇట్ కమ్స్ టు మదర్ ఇండియా అన్నప్పుడు ఆ కౌంటర్ ఇచ్చేస్తాం కదా. అలాంటి కౌంటరే తప్పితే వాళ్ళ టీంని అక్కడ ఉండి అక్కడ కట్ త్రోట్ క్రిమినల్స్ మధ్యలో వాళ్ళ టీం ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకోవడానికి వచ్చినప్పుడు సన్నివేశం వస్తుంది తప్పితే ఇట్స్ నాట్ పేట్రియాటిక్ ఫిలిం. ఇది ఆ ఇన్సిడెంట్ అప్పుడు హీరో రియాక్ట్స్. అది గుజరాత్లో ఉన్నప్పుడు అంతే, డీమచ్చలేసం వాళ్ళ ఊరిలో ఉన్నప్పుడు అంతే, పాకిస్తాన్లో అంతే. దట్స్ ఇట్. ఇప్పటి వరకు అది ఒక పేట్రియాటిక్ ఫిలిం. అసలు లవ్ స్టోరీ ఒకవైపు, పేట్రియాటిజం ఒకవైపు, అసలు బీభత్సంగా కాంబినేషన్ అనుకుంటున్నాం. సో ఇప్పటిదాకా క్లారిటీ ఇచ్చారనమాట. రైట్. ఎమోషనల్ లవ్ స్టోరీ అండి. ఎవరు ఎక్కువ చేశారు అనేది అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ఇద్దరులో ఎవరు అనేది మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. అంత బాగా చేశారు ఇద్దరు. బన్నీవాస్ గారు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు 100% 100 crores క్లబ్లో నాగ చైతన్య గారిని నిలబెట్టబోతున్నాం అన్నట్టు హీ వాజ్ సూపర్ కాన్ఫిడెంట్. ఓకే అంటే అది బిజినెస్ కమర్షియల్స్ ప్రొడ్యూసర్ గారు మాట్లాడాలి. అంటే మైట్ బి దిస్ ఇస్ అ వెరీ డిప్లొమాటిక్ ఆన్సర్. బట్ డిప్లొమాటిక్ కాదండి. నేను కాన్ఫిడెంట్గా ఏం చెప్తానంటే ఈ సినిమాని ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చి కూర్చుంటారో ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చి కూర్చుంటారో అది వెనక్కి ఇచ్చేస్తామండి. వీ విల్ గివ్ ఇట్. అందులో మాత్రం ఈ సాంగ్స్ విన్నా ఈ ట్రైలర్ చూసినా ఏముంటుంది సినిమాలో, మేము ఏం ఎక్స్పెక్ట్ చేసి మేము ఏం ఎంటర్టైన్ అవుతాం ఈ సినిమా దగ్గర నుంచి ఉన్నది మాత్రం 100% ఉంటుంది. సో సినిమా గురించి ఎట్లయితే మాట్లాడుకున్నామో తండేల్ సినిమాకి సంబంధిస్తూ మీకు కొంచెం పర్సనల్గా వెళ్తే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అనుకుందాం. ఐ వాంట్ ఇట్ ఇన్ అ వెరీ స్విఫ్ట్ వే. ఐ ఆస్క్ ది క్వశ్చన్. చెప్పండి. మీరు అసలు కుమ్మేస్తారు. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది మీ మీద కూడా. డెఫినెట్లీ ఫుల్ ప్రిపేర్డ్ ఉన్నారు. ఫాస్ట్గా చేస్తేనే దీనికి కిక్, గంటలు అయితే కాదు. ప్లీజ్ కొన్ని ఎక్స్క్యూజ్ ఇవ్వండి, చెప్పండి. ఓకే, 1 minute దట్ ఇన్స్పైర్డ్ ఈ తండేల్ నేను చేస్తున్నాను అనుకోవడానికి ఏంటి? లవ్ స్టోరీ. తండేల్లో లాంగెస్ట్ షూట్ చేసిన సీన్? స్టార్మ్ సీక్వెన్స్. స్టార్మ్ సీక్వెన్స్ అంటే ఎక్స్ప్లెయిన్ దట్. అంటే ఇంటర్వెల్లో వచ్చే ఒక స్టార్మ్ సీక్వెన్స్ ఉంటుంది. అది స్టార్మ్ సముద్రం మధ్యలో. సో అది ఇంటర్వెల్ బ్రేక్ అన్నమాట. ఓకే, కొన్ని ఇట్లా మాకు దొరుకుతున్నప్పుడు బ్రేక్ ఇవ్వచ్చు, పర్వాలేదు. సో సినిమాలో మీరు బాగా రిలేట్ అయిన మీ పర్సనల్ లైఫ్ ఇన్సిడెంట్ ఒకటి చెప్పాలి అంటే? దూరంగా ఉండి చాలా రోజుల తర్వాత కలుసుకునే ఇన్సిడెంట్ పాయింట్. మీరు అది బాగా కనెక్ట్ అవుతారు బికాజ్ మీరు సర్ప్రైజ్లో ఇష్టం కాబట్టి మీకు. ఓకే, సో సినిమా షూటింగ్ జరిగేటప్పుడు అనుకోకుండా లేట్ అయినటువంటి ఒక సీన్ కానీ సంఘటన కానీ
మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ దట్ హ్యాస్ కాస్ట్ సో మచ్ ఆఫ్ డిలే. చాలా ఉన్నాయండి. ఒకటి చెప్పండి సార్, గొప్పది, మంచిది. అంటే ఏం లేదండి, ఇప్పుడు సముద్రంలో మేము అంటే రియల్ లొకేషన్లో చేసాం. ఈయన అడిగాం ఎవడో బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ చేద్దామని హీరోని. నాకు ఆ ఫీల్ రాదు, నీకు ఒరిజినల్ సముద్రంలోనేని. ఆయన అసలు ఎండలో కూడా నిల్చొని పోయి ఫుల్ ట్యాన్ అయిపోయారంట కదా, ఆయన హార్డ్ వర్క్ అసలు. సో అంటే సముద్రంలో షూటింగ్ అనేది ఇంకా మన చేతిలో లేదండి, సముద్రం చేతిలో ఉంది. అది కామ్గా ఉంటే చేసుకుంటాం, లేదంటే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ఎవడు ఎప్పుడు ఎక్కడ పడిపోతారో కూడా తెలియదు. నడ్డి సముద్రంలో కొన్నిసార్లు విత్ హై టైడ్స్. సో అక్కడ టైం అనేది మన చేతిలో లేదు. బా